నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది. అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో. నువ్వు మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో.